మన సంస్కృతి మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. జయ జయ కళ్యాణి మాత గంగా వరదాయిని మాత. జయ జయ కళ్యాణి మాత గంగా వరదాయిని మాత. జయ హో మంగళకారిణి మా గంగా శుభకారిణి వరదాయిని. పవిత్రమౌ నీ సన్నిధియే త్రిలోకాల శిరోధార్యమై. పవిత్రమౌ నీ సన్నిధియే త్రిలోకాల శిరోధార్యమై. వెలుగునులే శుభకారిణి. జయ జయ కళ్యాణి మాత గంగా వరదాయిని మాత. జయ హో మంగళకారిణి మా గంగా శుభకారిణి వరదాయిని. జయ గంగా మాత జయ గంగా మాత జయ గంగా మాత జయ గంగా మాత జయ జయ మాత జయ జయ మాత జయ గంగా మాత. తారకాక్ష, ఆజ్ఞకు దాసయ్య. కార్తికేయుని నీ గర్భము నుండి వెలుపులోకి తీయము. తమ ఆజ్ఞ. గురుదేవా, ఏమి జరుగుతున్నది? గంగా గంగా తారకాక్ష, శివపుత్రుని వెలుపులకు తీయము, వెలుపులకు తీయము. నారాయణ నారాయణ వెలికి వచ్చును అసురరాజా, వెలికి వచ్చును. ఇంత అరవడం వలన కాదు, నీవు శివపుత్రుని దర్శింపదలచితివి కదా. పరంధాములను శరణవేడుము. దేవర్షి, నారాయణ నారాయణ, నాకు విషదమే తమరి స్వభావము. క్రోధభావమునకు అధీనులై ఈ విధముగా తమరు అందరిపై వ్యర్థముగా వివశులగుచున్నారు. దేవర్షి, హే పరమ తపస్వి, ఈ తాపసిపై కొంచెము దయ చూపించండి. నేను కేవలము పరంధాముల లీలను తెలుసుకుని కూడా తమరు ఆవేశపరులుగా ఎందులకు మారుతున్నారు అని వచించుటకు వచ్చి తిని. తమరు ఏమి వచించుచున్నారు దేవర్షి? అసురరాజా, నారికేళములో జలము ఎచ్చట నుండి వచ్చినది చెప్పగలరా తమరు? పాషాణములో జీవి ఎటుల పోషింపబడుతున్నది భార్గవ? పరంధాముల కృప వల్ల. నేను సత్యమునే వచించాను కదా ఋషివర్య. ఒక పురుషుని గర్భములో కార్తికేయుని గర్భవాసము ఎటుల సంభవించినది? ఇదంతయూ కూడా ఆ పరంధాముల కృప వల్లనే సంభవించినది. దేవర్షి, పరంధాముల కృపను వచించి మా గాయమును తొలచుచున్నారు. నారాయణ నారాయణ నారాయణ. పరంధాముల కృప వలన ఏమి సంభవించినదో, కానీ ఇప్పుడు తమ పరంధాముల కృప వలన శివపుత్రుడు మా హస్తముల నుండి తప్పించుకొనలేడు. శివపుత్రుని అవశ్యము వధించదము. ఎటుల? తారకాక్షుని గర్భము నుంచి వెలికి తీయగలిగిన కదా. మేము వారిని గర్భము నుంచి వెలికి తీసేదాము.
అంటే నీ మృత్యువును స్వయముగా కారాగారము నుంచి వెలికి తీసేదవా? అటులైనచో అతడు దేవర్షి, మాకు సర్వము తెలుసును. తమరవశ్యము దేవతల ప్రతినిధిగా ఏదో పన్నాగం పనుటకు వచ్చినారు. నారాయణ నారాయణ. ఏమియును సంభవించదు, ఏమియును సంభవించదు. సంభవించినచో అది కేవలము శివపుత్రుని మృత్యువు, శివపుత్రుని మృత్యువు. నారాయణ నారాయణ నారాయణ. విష్ణు తారకాక్ష, శివపుత్రుని వెలికి తీయము, శివపుత్రుని వెలికి తీయము. తమరి యాత్ర సఫలమైనది. తమ మనోకామన పూర్తి అయినది. తమరు పితాశ్రీకి చేసిన ప్రమాణమును సంపూర్ణము గావించి తమ సహభాగిని సహచరినికి ప్రసాదించిన ప్రతిష్ట మరియు కీర్తి కొరకు నేను సదా తమకు కృతజ్ఞురాలిగా ఉండెదను. నా మనస్సులో ఒక కోరికున్నది. ఆ కోరిక శీఘ్రముగా నెరవేరవలెను. అసురులు త్రిలోక విజేతలై వానిపై తమ ఆధిపత్యమును స్థాపింపవలెను. యువరాజా, కార్తికేయుని అసురలోకమునకు కొనివచ్చి తమరు తమ పితాశ్రీ అసురరాజు తారకాసురుల అమరత్వము ప్రసాదించు యశస్సును సంప్రాప్తింప చేసినారో అదే అవశ్యము తమను త్రిలోకనాథుని చేయును. ఇక నీవు త్రిలోక స్వామినివి. నాకు గర్వముగానున్నది స్వామి. ఏ కార్యమును యువరాజుల విశాలాక్షుడు పిదురమారే చేయలేకపోయినారో, స్వయముగా అసురరాజే చేయలేకపోయినారో దానిని తమరు సాధించారో. ఇదంతయు మహాదేవుల కృపయే సురుచి. వారు ప్రసాదించిన వరమే ఇది. అన్యథా సురగంగలో ప్రవేశించుటయే కష్టము. అచ్చటుకు వెడలి గంగామాత వద్ద నుంచి కార్తికేయుని తీసుకుని వచ్చుట, అదియును గంగామాత నేత్రముల సమక్షమున, అది అసంభవం, అసంభవం. మరి తమరు అసంభవమును సంభవము కావించినారు. తమరు అవశ్యము ప్రశంసకు అర్హులే స్వామి. నా ప్రశంస నా నేత్రముల ముందే కలదు. పరిష్కారం లభించినది, సమస్యకు పరిష్కారం లభించినది. తారకాక్షుని ఏమైనా చేయండి. వాణ్ణి శస్త్రములతో ఖండించినను, పర్వతంపై నుంచి కిందకు తోసివేసినను, విషమిచ్చినను, వాని కంఠము నులిమివేసినను. వానికి మరణము సంభవించదు. వానికి మృత్యువు సంభవించవలనన్న కేవలము పరమేశ్వరుల హస్తములలోని. మేము సత్యమునే వచించుతున్నాము గురుదేవా. నీ మనసులో ఏమున్నదో అది వచింపుము. మేము తారకాక్షుని గర్భమును చీల్చివేసెదము. అతని గర్భములో మా మృత్యువు విశ్రమించి ఉన్నాడు. మేము వానికి అంతిమ గీతమును పాడెదము. ఆగండి స్వామి. తమరు ఈ కరవాలముతో ఎచ్చటికి ఎగుచున్నారు. శివపుత్రుని వధించుటకు. ఇప్పుడు శివపుత్రుడు నా పుత్రుడు తారకాక్షుని గర్భంలో ఉన్నాడు. ఈ కరవాలముతో వాని గర్భముని చీల్చదల్చాము. వలదు స్వామి, వలదు. తమరు నా పుత్రుని ప్రాణములను హరించదరా? లేదు, మేము మా ప్రాణములను మృత్యువు నుంచి కాపాడుకొనదలుచున్నాము. తారకాక్షుని గర్భములోని మా మృత్యువు మమ్ము ఆందోళన పరుచుచున్నది.
మేము వారిని సమాప్తము గావించదము మహారాణి, సమాప్తము. వలదు స్వామి వలదు, ఇది తారకాక్షునికి అహితమగును. మేము సర్వప్రథముగా మా హితమును చూచుకొనవలెను. నీవును మా హితము గురించే ప్రథమముగా యోచించవలెను. ఎందుకంటే నీవు మా పత్నివి. నీవు మా యొక్క అమరత్వమును కాంక్షించడలేదా? మాకు అమరత్వమును ప్రసాదించున్నది కార్తికేయుని మృత్యువే. ఈ కార్యమును సంపూర్ణము కావించున్నది ఈ కరవాలమే. వలదు స్వామి వలదు. మహాదేవా, పరమేశ్వర, దేవాదిదేవా, త్రిశూలధారి, తమరు నేత్రములు తెరవండి స్వామి. మేల్కొనండి, తమరు తపస్సు నుంచి మేల్కొనండి. దేవి, ఏమైనది? తమరు ఇంత విచలితులుగా ఎందులకు గోచరించుచున్నారు? పరమేశ్వర, తారకాసురుడు కార్తికేయుని వధించుచున్నాడు. స్వామి, దరహాసం చేయుచున్నారా? మన పుత్రుని ప్రాణములు సంకటంలోనున్నవి స్వామి. దేవి, తమరి దృష్టికోణము కేవలము మాత యొక్క దృష్టికోణమే. కొలది సమయం కార్తికేయుడు తమ పుత్రుడని మర్చిపోండి. ఆ తరువాత నిర్లిప్తులయ్యదు. వలదు స్వామి, నేను నిర్లిప్తముగా వీక్షించలేను. తమరు యోగులు, ఆశా నిరాశలకు అతీతులు. తమరు ఏ సంఘటనైనా నిర్లిప్తముగా వీక్షించగలరు. నేను అటులా చేయలేను. దేవి, నేను తమరు వేరువేరు కాదు కదా. నేనే తమరు, తమరే నేను. తమరు పుత్రుని రక్షించాలని చింతలో ఉన్నారు, కానీ నేను నా భక్తుని రక్షించుటకు ప్రయత్నించుచున్నాను. తమరు తమ మాయ నుంచి వెలుపలకు వచ్చి వీక్షించినచో దీనిని తెలుసుకొనగలరు. నేను నా భక్తుని రక్షించినచో దాని వలన మన పుత్రుడు రక్షింపబడును. పితాశ్రీ, ఈ సమయాన తమ చేత ఖడ్గం. అవును, మేము ఇక నిరీక్షించలేము వత్స. శత్రు సమీపంలో ఉండగా వారిని వధించుటకు సంకోచించుట మన మృత్యువును మనమే ఆహ్వానించుడాగును. మేము శివపుత్రుని వధించుటకు వచ్చినాము. పితాశ్రీ, అవును, శివపుత్రుడు వీరి గర్భములో ఉన్నాడు కదా. మేము తారకాక్షుని గర్భమును చీల్చివేసదాము. వలదు స్వామి వలదు, తమరు అటులా చేయవలదు. తమరు తమ పుత్రుని గర్భమునే చీల్చివేసెదరా? తారకాక్షునికి ఏ హాని కలగదు. వీని మృత్యువు సంభవము కాదు. మనకు శివపుత్రుని మృత్యువు కావలెను. అప్పుడే కదా పితాశ్రీ అమరులగుదురు. పితాశ్రీ, తమరు కార్తికేయుని వధించండి. వలదు స్వామి వలదు. అసుర రాజా, కరవాలాన్ని ప్రయోగించు, ప్రయోగించు కరవాలాన్ని. అసుర రాజా, ఆలోచించుకోము, ప్రయోగించుము కరవాలాన్ని. అసుర రాజా, వధించుము, వధించుము అని. నారాయణ నారాయణ నారాయణ. ప్రణామములు మాత. ఇక ఏమి సంభవించింది? శివపుత్రుడు తారకాక్షుని వద్ద సురక్షితముగా ఉన్నాడు. ఈ సత్యమును తారకాసురుడు ప్రత్యక్షముగానే వీక్షించినాడు. పూజ్యులు భార్గవ శుక్రాచార్యునికి కూడా. సృష్టి యొక్క వికాసము సంభవించిన దేవర్షి,
ఇంకేమి జరుగును? నారాయణ నారాయణ, సృష్టి యొక్క వికాసమా? అవును దేవర్షి, కార్తికేయుని జననమే సృష్టి వికాసం యొక్క ప్రథమ చరణము. ఈ మహత్వపూర్ణ కార్యమునందు తారకాక్షుడు, తారకాసురుడు ఇరువురు అజ్ఞానముతో సంపూర్ణముగా సహకరించుతున్నారు. నారాయణ 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 నారాయణ. అసంభవము, అసంభవము! మేము ఇప్పటి వరకు ఈ కరవాలముతో పర్వతములనే పిండి చేసినాము, కానీ ఒక పసివాడిని ఈనాడు సంహరించలేకపోయినాము. ధైర్యము వహించుము తారక. ఈ సమస్త బ్రహ్మాండము శక్తిమయము. దేవతల వద్ద శక్తులు కలవు, అసురుల వద్ద శక్తులు గలవు, యక్షుల వద్ద శక్తులు గలవు, గంధర్వుల వద్ద శక్తులు గలవు. ఆ త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులే ఈ శక్తులను ప్రసాదించెదరు. గంగ వీరి శక్తి స్వరూపమే, పైగా పార్వతీదేవికి సహోదరి కూడా. ఆమె కార్తికేయుని రక్షించుటకు తన సమస్త శక్తులను ప్రయోగించుచున్నది. తారక, నీవు ఆ బాలకుని వధించలేవని కాదు, వధించగలవు, అవశ్యం వధించగలవు. కానీ ఎప్పుడైతే నీ విరోధి యొక్క సమస్త శక్తులు క్షీణించి నిష్ఫలమైపోతాయో అప్పుడు. గురుదేవులు సత్యమునే వచించినారు. తమరు క్రోధావేశములో తమ మనశ్శాంతిని కోల్పోవుచున్నారు. మనశ్శాంతిని కోల్పోకుండా ఎటుల ఉండగలము? మేము మా శత్రువు ఈ రాచమందిరము యొక్క ఒకే ఛాయ క్రింద ఉన్నాము. అతడు బాలుడు, వానికి మృత్యువు గురించి భయము లేదు, కానీ మాకు కలదు. మేము మా మృత్యువుతో కలిసి ఎటుల జీవించగలము, ఎటుల జీవించగలము. ఎటులైనను మేము కార్తికేయుని వధించియే తీరవలే. అసురరాజు శివపుత్రుని వధించలేకపోయినారు, కానీ తమరు వానిని వధించుటను ఎవరు అడ్డగించగలరు స్వామి? తమకు ఆ అధికారం ఉన్నది. తమరు వానిని తమ గర్భమునందు ధరించి ఉన్నారు. తమరు వానిని వధించి పితాశ్రీ యొక్క చింతను శాశ్వతముగా దూరము చేయండి. నేను వచించుచున్నాను. వధించండి, వారిని వధించండి. భస్మము చేయండి, భస్మము చేయండి స్వామి, భస్మము చేయండి.